ఈ ధనుష్కి వేరే పనేం ఉండదా? ఎప్పుడు చూసినా ఏదో కాంట్రవర్సీ చేయడం, లేకపోతే తన చుట్టూ కాంట్రవర్సీని తిప్పుకోవడం, దీని తప్ప వేరే పనేం ఉండదా? పని పాట ఉండదా ఈ ధనుష్కి అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ కాదు, చాలామంది పబ్లిక్ ఈరోజు మాట్లాడుకుంటున్నారు. మన ఛానల్ని అరా కొరా చూసే కొంతమంది జనాల యొక్క మైండ్ వాయిస్ కూడా నాకు చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వేరే పనేం లేదా? అదే నన్ను చెప్తున్నానండి, నీకు వేరే పనేం లేదా? ధనుష్ గురించే మాట్లాడుతూ ఉంటావు, ఏదో కాంట్రవర్సీ అంటావు అని చెప్పి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సో చాలా విధేయంగా చెప్తున్నా, మన ఛానల్ పేరు ఆల్రౌండర్ ఇన్ఫో. మనం చాలా ఉపయోగపడే విషయాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం, దయచేసి దాన్ని కూడా చూడండి. సరే, ఇకపోతే విషయానికి వచ్చేస్తే ఆలస్యం చేయకుండా, ఈరోజు ధనుష్ చేసిన లేటెస్ట్ ఇంకొక కాంట్రవర్సీ ఏంటని చెప్పి చూస్తే, నాకు తెలిసినంత వరకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక పెద్ద స్టార్ పైన ఇంకొక పెద్ద స్టార్ భయంకరంగా చాలా ఓపెన్గానే కంప్లైంట్ చేయడం అనేది ఇదే మొదటిసారేమో అనిపిస్తుంది. విషయం ఏం లేదండి, నయనతార గారు ఉన్నారు కదా, లేడీ సూపర్ స్టార్ అని చెప్పి ముద్దుగా పిలువబడే నయనతార గారు ఈరోజు ధనుష్ పైన చాలా డైరెక్ట్గానే ఒక అటాక్ చేయడం జరిగింది. ధనుష్, నీ వల్ల నేను కానీ, నా కుటుంబం కానీ, నాకు సంబంధించిన వాళ్ళు కానీ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాము. డబ్బులు చాలా నష్టపోతున్నాం నీ వల్ల. ఇది ఇప్పుడు నిన్న మొన్న మొదలైంది కాదు, 2 సంవత్సరాలుగా నువ్వు చేసిన ఒక పని వల్ల మేము నష్టపోతున్నాము, మానసికంగా కృంగిపోతున్నాము. నీకు నా పైన పర్సనల్గా ఎందుకు ఇంత రివెంజ్, ఎందుకు అంత కోపం నాకైతే అర్థం కావట్లేదు. నీకు క్లియర్గా చెప్తున్నా, నీలాగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో నేను సినిమా ఫీల్డ్కి రాలేదు. మీ నాన్న ఒక డైరెక్టర్, మీ అన్న ఒక డైరెక్టర్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తనీగా వచ్చిన దాన్ని, మరి నా పైన నీకెందుకు అంత కోపం, నీకెందుకు పర్సనల్గా అంత వెంజన్స్ అనే విధంగా ఒక మెసేజ్ని సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టడం జరిగింది. ఇంత ఘాటుగా, ఇంత కోపంగా ఎందుకు మాట్లాడారబ్బా అని చెప్పి ఆలోచిస్తే, ఈ బ్యాక్ స్టోరీలోకి వెళ్ళిపోతే, నయనతార గారి మ్యారేజ్ జరిగింది కదా, సో దీన్ని ఆవిడ ఏం చేశారంటే చక్కగా రికార్డ్ చేసి ఒక డాక్యుమెంటరీ లాగా తయారు చేసి నెట్ఫ్లిక్స్కి భారీ మొత్తానికి అమ్మేయడం జరిగింది. ఇది జరిగి 2 సంవత్సరాల పైగానే అయిపోయింది. మరి 2 సంవత్సరాల పైగా అయిపోయింది, ఇప్పుడు ఎందుకు కాంట్రవర్సీ వచ్చిందంటే, 2 సంవత్సరాల ముందు నెట్ఫ్లిక్స్కి అమ్మారు కదా, ఈ 2 సంవత్సరాల్లో ఇంతవరకు ఆ డాక్యుమెంట్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ప్రచురించలేదు, ఇంతవరకు ప్రజెంటే చేయలేదు నెట్ఫ్లిక్స్లో. ఏంట్రా అని చెప్పి చూస్తే టీజర్ ఎప్పుడో వచ్చేసింది, టీజర్ రిలీజ్ చేశారు, త్వరలో అంటున్నారు, కానీ ఆ త్వరలో జరిగిపోతూనే ఉంది, ఇంతవరకు కాలేదు. సో దానికి రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకనే ఇది ఇంకా డాక్యూ సిరీస్ రాలేదని చెప్పి రకరకాలైన మాటలు మీడియాలో వస్తూ ఉన్నాయి. బట్ ఈరోజు నయనతార గారు చెప్పిన తర్వాత తెలుస్తుంది, దీనికి కారణం మన పురుషోత్తముడైన ధనుష్ గారే అని చెప్పి. ఇంతకీ ఆయన ఏం చేశారంటే, మీకు అందరికీ తెలుసు, నయనతార గారి యొక్క హస్బెండ్ విఘ్నేష్ శివన్. సో ఇద్దరి యొక్క ప్రేమ దేంట్లో చిగురించిందంటే, వీళ్ళిద్దరు కలయికలో చేసిన ఫస్ట్ సినిమా పేరు నానుం రౌడీదాన్. విజయ్ సేతుపతి గారు హీరో, అనిరుద్ మ్యూజిక్, సూపర్బ్ లవ్ స్టోరీ, సూపర్ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మన ధనుష్ గారే అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, సరిగ్గా ఈ పర్టిక్యులర్ మూవీ అనేది నయనతార గారి లైఫ్లోను, విఘ్నేష్ శివన్ గారి లైఫ్లోను చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మూవీ. సో ఇప్పుడు మ్యారేజ్ డాక్యుమెంటరీ సిరీస్ తీసేటప్పుడు, వాళ్ళ యొక్క పర్సనల్ విషయాన్ని చాలా పంచుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా గురించి మాట్లాడకపోతే అక్కడ ఒక మీనింగే రాదు, ఒక ఆరంభమే లేదు కదా, ఆరంభమే ఈ సినిమా. సో ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు జస్ట్ 3 సెకండ్స్ అంటండి, గుర్తుపెట్టుకోండి, 3 నిమిషాలు కాదు, 3 సెకండ్స్కి సంబంధించిన క్లిప్పింగ్, అంటే నానుం రౌడీదాన్ సినిమా యొక్క క్లిప్పింగ్ ఆ వీడియో డాక్యుమెంటరీలో వీళ్ళు యాడ్ చేశారట. ఈ విషయం తెలుసుకున్న ధనుష్ ఆయన ఏం చేశాడంటే, అరే నాకు తెలియకుండా మీరు ఎలాగా మీ డాక్యుమెంట్ సిరీస్లో అమ్మేస్తారు, దీన్ని పెడతారు, దీన్ని బిజినెస్ చేస్తారు, నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా అన్నారంట. అంతవరకు సూపర్గా ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆయన జస్ట్ అలా అనేసి సైలెంట్ వెళ్ళిపోలేదు. ఆయన యొక్క డిమాండ్ దాదాపుగా 10 కోట్లు పెట్టారంట. ఆయన 3 సెకండ్లు వచ్చే ఒక ఇంపార్టెంట్ పోర్షన్ అయ్యుండొచ్చు, కానీ 3 సెకండ్ పోర్షన్కి 10 కోట్ల డిమాండ్ అంటే నీకే కొంచెం టూ మచ్గా అనిపించట్లేదా ధనుష్ అని చెప్పి నయనతార గారు అడిగారండి, నేను కాదు. అండ్ మనలో చాలామంది కూడా అనుకోవచ్చు, అరే పెళ్ళి అనేది పర్సనల్ విషయం, పెళ్ళి అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం, దాన్ని నువ్వు పబ్లిక్ చేయడమే పెద్ద పొరపాటు, అందులో దాన్ని వ్యాపారం చేస్తావా అని చెప్పి చాలామందికి అనిపించవచ్చు. చాలామంది అది నిజమే కూడా, దేన్ని వ్యాపారం చేయాలనేది లేకుండా అయిపోయిందండి ఈ రోజుల్లో. ప్రతి దాన్ని వ్యాపారంగానే చూస్తున్నారు. సో నయనతార గారు కూడా వ్యాపారంగా చూసి దాన్ని అమ్మేశారు. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. పెద్ద హీరోయిన్స్ అంతా కూడా, హన్సికా మొట్వాని కూడా హాట్‌స్టార్కి అమ్మేశారండి ఒక సిరీస్ లాగా తన పెళ్లిని. సో ఆ విధంగా ఈవిడ ఆ సిరీస్కి పేరు కూడా భలే వెరైటీగా ఉంటుంది, నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్స్ అనుకుంటా. సో పేరు ఇదనమాట, ఆ పేరు పెట్టి దాన్ని అమ్మేశారు.
ఇప్పుడు ఇది అగ్గే రాసుకుంది కోలీవుడ్లో కాదు. సో ఈరోజు ఇండియా మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ధనుష్ తరపున ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈవిడ ఎందుకమ్మా మాతో పర్మిషన్ తీసుకోకుండా పెట్టారంటే దానికి జవాబు సరిగ్గా ఇవ్వకపోగా, పైగా చాలా పొగరబోతుగా 3 సెకండ్సే కాదు వాడడం, దాంట్లో మీకేం వచ్చిన నష్టం, దాంట్లో మేము కూడా యాక్ట్ చేశాం కదా, మాకు కూడా హక్కు ఉంది, డైరెక్టర్ మా ఆయనే అన్నట్టుగా చాలా పొగరబోతుగా ఆవిడ జవాబిచ్చారు. దాని కోపంతోనే పరువు నష్టం దావా కింద ఆ 10 కోట్లు అడిగాం, కానీ అది ఆ ఫుటేజ్ దాంట్లో వాడిన దానికి కాదు. ఒకటి పర్మిషన్ లేకుండా వాడారు, రెండోది మాకు సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి పరువు నష్టం దావా కింద 10 కోట్లు అడుగుతున్నాం. అంటే 10 కోట్లు అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు, పరువు నష్ట దావా వేశాము, దాన్నే డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి ధనుష్ తరపున చెప్తున్నారు. ఇది ఇంకా పెద్ద గాలివానై ఎంత దూరం పోతుందో మరి చూడాలి. బట్ ఒకటి మాత్రం నిజమేనండి, ధనుష్కి సీరియస్గా ద కాంట్రవర్షియల్ స్టార్ అనే పేరు పెడితే సూపర్. పండిత పుత్ర పరమసుంట అని ఒక తెలుగులో ఒక ప్రావర్బ్ ఉంది కదా, అద్భుతమైన టాలెంట్ ఉండేవాడు ప్రొఫెషనల్గా పర్సనల్ లైఫ్లో చాలా పెద్ద కాంట్రవర్సీని ఫేస్ చేస్తాడేమో. చాలామంది ఉన్నారులేండి, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, లిస్ట్ చాలా పెద్దదే. ఓకే, I will catch you up in another interesting and really useful content. Till then, this is Granat Shankar signing off on this particular video. Stay safe, stay healthy.